హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? నా వెనక చూసి ఏంటి అడవిలో ఉంది అనుకుంటున్నారా? ఈరోజు నేను ఒక అద్భుతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, పచ్చని పంట పొలాల్లో ఉన్నామండి. అదే మన జైరాబాద్లోని హెర్బావాలే ఫామ్కి వచ్చాం. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ హెర్బలిస్ట్ బి ఆంజరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు మేము చాలా కష్టపడి అంతా వచ్చామన్నమాట. ఒక చెట్టు చూపిస్తాను. సో ఈ చెట్టు వల్ల చాలా మనకి అనారోగ్య సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం ఉంటుంది ఆయుర్వేదం చెట్టు అని చెప్పారు. ఏంటి ఆ చెట్టు అంటే పొగడ చెట్టు అంట. సో ఈ పొగడ చెట్టు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ చెట్టు గురించి తెలిసిన తర్వాత మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో నాటుకుంటారు, ఈ చెట్టు గురించి తెలుసుకోవాలనుకుంటారని చెప్తున్నారు. సో ఏంటి అంత ప్రాముఖ్యత ఏంటి చెట్టు గురించి తెలుసుకుందాం. సో నమస్తే అండి. సో ఈ చెట్టు గురించి చాలా చెప్తున్నారు. ఈ ఒక్క చెట్టు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు. సో ఏంటి సార్ ఆ బెనిఫిట్స్ ఏంటి? అంటే దీని తాటమ్మ అంటే పైన బార్కు, ఫ్లవర్స్ చాలా సువాసనగా ఉంటాయి అన్నమాట. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, ఒక 6-7 పేర్లు ఉన్నాయి, సాంస్క్రిట్, హిందీ అన్ని. పుల్ల కూడా పనిచేస్తుంది, పువ్వు పనిచేస్తుంది, తాట పనిచేస్తుంది. దీని నీడ కూడా చాలా మంచిదమ్మా. అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే దీని పువ్వు చాలా సువాసనగా ఉంటుంది. ఇది చాలా మంది రోడ్ల మీద వేస్తారమ్మా. గవర్నమెంట్ రోడ్స్ మీద కూడా వేస్తుంది దీన్ని. దీని పువ్వు తలలో పెట్టుకుంటే తలపోటు తగ్గిపోతుంది. దండగుచ్చుకుని తలలో పెట్టుకుంటే అమ్మా తలపోటు తగ్గుతుంది. అలాగే పేలు కూడా దూరంగా వెళ్ళిపోతాయి. అలాగే చుండ్రు తగ్గుతుంది. చాలా చాలా ఉపయోగం ఉంటుంది అనమాట దీని ఫ్లవర్ యొక్క ఉపయోగం. దాన్ని కషాయంగా కూడా చేసుకుని తాగొచ్చు. కషాయంగా చేసుకుని తాగితే ఇంటెస్టైన్స్ క్లీన్ అవుతాయి. యూరినరీ ఆర్గాన్స్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. దీని బార్క్ ఏదైతే ఉందో ఈ పై తాట కనుక తీసి మనం దీన్ని నీడని ఎండబెట్టుకుని ఆదివారమే తీయాలమ్మా. నా అన్ని వీడియోల్లో చెప్తా. ఎప్పుడైనా హెర్బ్ కలెక్ట్ చేసుకోవాలంటే ఓన్లీ సండే. అదర్వైజ్ పుష్యమే ఆదివారం అయితే ఇంకా బాగుంటుంది. ఆ రోజున కాస్మిక్ ఎనర్జీ భూమి మీద పడేది చాలా బాగుంటుంది అనమాట. అన్ని ప్లాంట్లలోని కూడా 100% ప్రాపర్టీస్ ఉంటాయమ్మా. ఇతర రోజుల్లో తీస్తే అంత ప్రాపర్టీస్ ఉండవు. 40 to 60, 70, 80 అలా ఉంటాయి అనమాట. అందుకేంటంటే అది ప్రూవ్డ్ అమ్మా. మన తార్నాక్ ల్యాబ్లోనే ఎవ్రీడే తీసి చూస్తే సండే 100% ఉన్నాయి, ఇతర రోజుల్లో లేవు. ఇది నేను ఏదో చెప్పడం కాదు, కానీ ఇవాళ మోడర్న్ సైన్స్లో అలా చెప్తున్నారు. మరి సండేనే తీయాలి, ఉత్తప్పుడు ప్రాపర్టీస్ ఉండవని 1000 సంవత్సరాల క్రితం మన వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళకి ఏ సైన్స్ ఉంది ఆ రోజుని? అలా అనమాట. దీని బార్క్ ఏదైతే ఉందో ఈ బార్క్ నీడని ఆరబెట్టుకున్నామా, దీన్ని పౌడర్ చేసుకుని ఒక 1200 mg, 600 mg నుంచి 1200 mg నీడలో ఆరబెట్టాలి. ఎండ ఎక్కువ తగలద్దు. ఎండ అసలు తగలకూడదు. అంటే ఒక 1/2 గ్రాము నుంచి గ్రాము వరకు కషాయం పెట్టుకుని తీసుకోవచ్చు, డైరెక్ట్గా తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమవుతుందంటే యూరిన్ ట్రాక్, యూటీఐ అంటాం కదా, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాం కదా, దానివల్ల కొంతమందికి పస్సు వస్తుంది. కొంతమందికి వెనీరియల్ డిసీజెస్ వల్ల కూడా యూటీఐ ఉంటుందమ్మా. యూరిన్ ట్రాక్ జెంట్స్కి, లేడీస్కి కూడా అక్కడ అల్సర్స్ ఏర్పడి పుళ్ళు పడతాయి అన్నమాట. వాటికి ఒక అద్భుతమైన మెడిసిన్ దీని యొక్క బార్క్ చూర్ణం. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందమ్మా. అలాగే దీని పండు వగరగా ఉంటుంది, బాగానే తీపి ఉంటుంది, వగరా ఉంటుంది. ఆ పండు తినటం కొంచెం కష్టం అమ్మా. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం, మాకు తెలియకుండానే. ఆ పండు తింటే కనుక కదిలిన పళ్ళు గట్టిపడిపోతాయి మళ్ళీ. అంటే గమ్స్ లూజ్ అయ్యి పళ్ళు కదులుతాయి కదమ్మా, ఆ పళ్ళు కూడా గట్టిపడతాయి. అలాగే నోట్లో ఉన్న క్రిములన్నీ చనిపోతాయి, పొట్టలో ఉన్న నులి పురుగులు చనిపోతాయి ఆ వగరకు అనమాట. అంటే ఈ పొడిని ఎలా తీసుకోవాలి సార్? వాటర్లో కషాయం అమ్మా, కషాయంగా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనం వాటర్లో కలుపుకుని తాగేయచ్చు. అలాగే మీరు ఇవన్నీ చేసుకోలేరు, సింపుల్ దీని యొక్క పుల్ల నిరుచుకుని రోజు పళ్ళు తోముకుంటే సరిపోతుందమ్మా. పళ్ళు తోముకుంటే బ్లీడింగ్, అలాగే పస్సు, ఏదైతే చీము నెత్తురు కలిపి దంతాల కింద ఉన్న చిగుళ్ళు, ఇగుళ్ళు అంటాం, కొందరు చిగుళ్ళు అంటారు, అది వాపు వచ్చి విపరీతమైన పెయిన్ ఉంటుందమ్మా. దీన్ని జాగ్రత్తగా నలగొట్టుకుని, మనం నవలలేం కాబట్టి ఆ స్థితిలో దాన్ని ఇరుచుకుని దేంతోటైనా నలగొట్టి దాంతో సున్నితంగా పళ్ళు ఉదయం సాయంత్రం తోముకుంటే తప్పనిసరిగా పళ్ళు, కదిలి పళ్ళు కూడా గట్టిపడేటంత బాగా ఇది పనిచేస్తుందమ్మా. వాటిని అన్నిటిని చంపేస్తుంది, ఏది ఆ బ్యాక్టీరియాని, ఫంగల్ డిసీజెస్ అన్నిటిని కూడా. అలాగే దీని కషాయం విషానికి విరుగుడమ్మా. బాడీ డీటాక్స్ చేయడానికి కూడా లోపలికి తీసుకునేది ఏదైతే ఉందో దీని బార్క్ యొక్క చూర్ణం, అంటే 600 mg నుంచి 1200 mg, అంటే 1/2 గ్రామ్ నుంచి 1 గ్రాము. ఇది ఓన్లీ 1/2 గ్రామే, 1/2 గ్రామ్ నుంచి 1 గ్రామ్ అనమాట. అంటే 600 mg నుంచి 1200 mg వరకు తీసుకుంటే చక్కగా పనిచేసి
మీకు ఇంటెస్టైన్స్లో ఉన్న క్రిములను కూడా చంపుతుంది. ఓ. మనకి ఈ పండు తినటం వల్లమ్మా చిన్నపిల్లలకి నురి పురుగులు ఉంటాయి కదా, అవునవును, పెద్దవాళ్ళకి పొట్ట వస్తూ ఉంటాయి, ఉంటుంది. చిన్నవాళ్ళకి ఉంటాయి. మ్మ్. అది దానికి నులి పురుగులు ఉన్నాయని మనకి ఏంటంటే సిగ్నల్, మనం పడుకున్నప్పుడు నోట్లోంచి సొల్లు కారుతుందమ్మా. మ్మ్. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరికి నోరు నుంచి ఆ వాటర్ కారిందో మ్మ్. అది తప్పనిసరిగా వాళ్ళ పొట్టలో పురుగులు ఉన్నట్టు లెక్క, క్రిములు ఉన్నట్టు లెక్క. ఓకే, అంటే నైట్ పడుకున్నప్పుడు గురక పెట్టినప్పుడు పక్కకి సొంగ కారుతుంది కదా, మ్మ్, మ్మ్. అది కారితే కనుక 99% క్రిములు ఉన్నట్టు లెక్కమ్మ పొట్టలోని. ఓకే, ఓకే. లేకపోతే ఆ సెలైవా బయటికి రాదు. మ్మ్. అందుకు అటువంటి వాటికి దీని కాయ పండు కానీ లేకపోతే ఈ బార్క్ యొక్క చూర్ణం కానీ మ్మ్. పువ్వు యొక్క చూర్ణం కానీ అన్నీ పనిచేస్తాయి. ఓకే. అదే అమ్మా. సో అంటే ఈ చెట్టు వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంత ఔషధంగా పనిచేస్తుందని తెలియకుండానే రోడ్ సైడ్ పెంచేస్తున్నారు. సో చాలా వరకు కొంతమంది ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు కదా దీన్ని. అవునమ్మా. అంటే యాక్చువల్గా ప్రతి ప్లాంట్ యొక్క ఉపయోగం మనకు తెలియదమ్మా. మ్మ్, మ్మ్. ఒకప్పుడైతే 1,05,000 మూలికలను వాడేవారు, మ్మ్. 35,000 ఫ్లవర్స్ని వాడేవారు. మ్మ్. అంతకు ముందర ఇంకా ఎక్కువ వాడేవారంట. మ్మ్. అంటే 1,40,000 మూలికల్ని ఆయుర్వేదంగా వాడేవారు. అంటే ప్రతి మూలిక, ప్రతి ప్లాంట్ అంటే పొద కానీ మొక్క కానీ చిన్న కలుపు మొక్క లాంటిది కూడా దానికి ఉపయోగం కంపల్సరీగా ఉంటుందమ్మా. మ్మ్, మ్మ్. ఇప్పుడు గరిక అంటాం మనం, అవును. నేలలో పెరిగే గడ్డి అది. మ్మ్. కానీ పిచ్చి గడ్డి అని చూస్తూ అది గరిగడ్డి అంటే దోళ్ళ కోయటం లేకపోతే ఇంకోటి అనుకుంటాం. మ్మ్, మ్మ్. మరి దాని వేర్లు తీసి కషాయం పెట్టుకుని తాగితే మూత్రవ్యాధుల మీద బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. ఎవరికైతే మూత్రం బిగింపు అంటే ఫ్రీగా వెళ్ళలేదో, యూరిన్ పాస్ అవ్వట్లేదో వాళ్ళు ఆ గరిగడ్డి యొక్క వేర్లు తీసుకుని ఒక తులం తీసుకుని ఒక 200 ml వాటర్లో అది వేసుకుని కషాయం కాసుకుని ఎర్లీ మార్నింగ్ కొద్దిగా పటికి బెల్లం, షుగర్ లేని వాళ్ళు అయితే కొంచెం పటికి బెల్లం పౌడర్ దాంట్లో వేసుకుని తాగితే యూరినరీ ఆర్గన్స్ చక్కగా శుద్ధి అయ్యి ఫ్రీ యూరిన్ అవుతుంది అనమాట. ఓకే, ఓకే. అలాగే ప్రతి గడ్డి, ప్రతి వృక్షం, ప్రతి మొక్క, ప్రతి పొద మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, మనకు తెలియదు. మ్మ్, మ్మ్. అది అంటే ఆ నాలెడ్జ్ని కోల్పోయామమ్మా. కరెక్ట్. ఒకప్పుడు ఉండేది, ఒక 150-200 years బ్యాక్ అయితే ఆల్మోస్ట్ చాలా 1,00,000 వరకు వాడేవారు. సో ఎవరైనా సరే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ దీన్ని సండేనే తీసుకోవాలి, అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వేర్లు కానీ ఇప్పుడు దీని అందరూ ఏం ఆకులు కానీ చేస్తారంటేనమ్మా, ఈ బార్క్ తీసుకోండి అన్నాను అనుకోండి, ఇలా సన్నగా పొడవుగా తీసుకుంటే అది మళ్ళీ పోడుతుందమ్మా. బార్క్ తీసుకోమన్నాను ఇలా రౌండ్గా తీసేస్తే ఇది అంతా చచ్చిపోతుంది. మొదలు తీసేసారనుకోండి చెట్టే చనిపోతుంది. ఓ. అందుకు అలా తీయకూడదు. ఎప్పుడు కూడా ఏది కలెక్ట్ చేసుకున్నా సన్నగా ఇలా తీసుకోవాలమ్మా. ఓకే, ఓకే. తీసుకుంటే ఒక 2 ఏళ్ళకి ఇది మళ్ళీ ఇది క్లోజ్ అవుతుంది. మ్మ్. అప్పుడు ఇంకో చోట తీసుకోవాలి నెక్స్ట్ ఇయర్. మ్మ్. అలా అనమాట. ప్లాంట్కి ఎటువంటి హాని చేయకుండా ఏ మూలిక తాట తీసుకున్నా, మనం బార్క్ తీసుకున్నా మ్మ్. తప్పనిసరిగా అదే సిస్టాన్ని ఫాలో అవ్వాలమ్మా. ఓకే. సో అంటే ఆయుర్వేదం అంటే ప్రతి మొక్క వల్ల మనకి యూజ్ ఉంటుంది. సో ఈ మొక్కని డైరెక్ట్గా వాటర్ తీసుకోవడం వల్ల, వేర్లు కాంచుకొని కషాయం తాగడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయంటే డైరెక్ట్గా ఏ నాలెడ్జ్ లేకుండా వెళ్ళి తీసుకోవడం కాదు. సో ఆయుర్వేదంలో చాలా ఆచితూచి జాగ్రత్తలు తీసుకొని కషాయం కానీ ఈవెన్ మీరు చెప్తున్న ఈ బెరడు కానీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అంటారు. సో ఇప్పుడు మనం చెప్పిన ఈ పొగడ చెట్టు ఇదే అనమాట. సో ఇది మీరు నార్మల్గా కూడా రోడ్ సైడ్ కూడా వేస్తూ ఉంటారంట, బట్ మనకి ఎప్పుడూ తెలియదు దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. చెట్టు మొత్తం కూడా ఔషధమే అని తెలియట్లేదు. దీని వేర్లు, దీని కాండం, దీని ఆకులు, దీని పూలు, కాయలు అన్నీ కూడా మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తుందంట. సో ఇదనమాట పొగడ చెట్టు విశేషం. దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలాంటివి ఎన్నో మన హెర్బా వాలీలో ఫామ్లో చాలా ఉన్నాయన్నమాట. సో చూడాల్సినవి చాలా ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం, అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.